తప్పకండి. ఏంట్రా సుధా, శాంతి వచ్చిందా? నేను స్టేషన్లో లేను మావా. రే, ఏంటి మావా? సుధా రైల్వే స్టేషన్ కేగా వెళ్ళాడు. అవును మావా. ఎక్కడో ఊళ్ళో గోళీలాడుకునే చిన్నపిల్లలు 10 మంది కలిస్తే ఈ వీరనాగుని సర్వనాశనం చేయొచ్చనుకుంటున్నారా? ఆయాసంగా ఉందా? బాగా ఊపిరి పీల్చుకో. ఆ తర్వాత నువ్వు పీల్చుకుందామన్నా ఊపిరి ఉండదు. ఎందుకురా నవ్వుతున్నావు? వీడేం ఊరికే నవ్వట్లేదురా, మిత్రుడి కోసం చావుపోయే తలుచుకుని సంతోషంగా నవ్వుతున్నాడు. అవునరా, అవును. నేను చేస్తే నా కోసం ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారా. నువ్వు చేస్తే నీ కోసం ఏడవడానికి ఒక్కడు కూడా లేడరా. ఏంట్రా, ఏం చేస్తావురా? నువ్వు ఊరుకోరా, వాడు చెప్పింది నిజమేగా. వాడి మిత్రుడి కోసం ప్రాణం ఇస్తున్నాడు. నువ్వు నా కోసం ఇస్తావా? చెప్పరా చెప్పరా. రే సుధా, ఎక్కడున్నావురా? నేను నాగుని, వీరనాగుని. గ్రామంలో సంతోషంగా పశువులు కాచుకునేవాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా బలిచ్చేశాను. వినవా? వీరనాగు వద్దు, వాడినే చేయకు. కానీ నువ్వేం దిగులు పడక భయ్యా. కొంచెంగా ఈశ్వరుడు నేను వేరు కాదు. ఎందుకురా సుధాని ఒంటరిగా వెళ్ళిచ్చారు? ఆయన ఎక్కడన్నయ్యా? డబ్బులే వద్దమ్మా, వస్తాను బాబా. ట్రైన్ లేట్ అయితే వెళ్ళిపోతారా? నా కోసం 10 నిమిషాలు ఆగలేరా? ఎక్కడన్నయ్యా? ఎక్కడైనా ఈ అడ్రస్ కనిపెట్టడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎందుకన్నయ్య ఆయనకిచ్చి నన్ను పెళ్లి చేశారు? ఆయన కోసం ఎంత ఆశగా వచ్చానో తెలుసా? ఎక్కడన్నయ్య ఆయన? ఏంటన్నయ్య టీవీ బాక్స్ అలా పడేసి వెళ్తున్నారు? అన్నయ్య బాక్స్ నుండి రక్తం వస్తుంది. అన్నయ్య బాక్స్ నుండి రక్తం కారుతుంది. పార్సల్ వచ్చి చేరిందా? ఆలోచిస్తున్నావా ఎందుకురా వీడితో మనం పగ పెంచుకున్నాం? చాలా రోజుల తర్వాత ఈ రోజే సంతోషంగా ఉన్నాను. నీతో మాట్లాడడానికి టైం లేదు. 9 to 5 చాలా. ఈశ్వరుడు నేను వేరు కాదు. హలో. నిద్రపోయింది చాలులే. నా స్నేహితుడు సుధాని చంపేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతావా? ఈ రోజు నీ 9 to 5 ప్రోగ్రామ్ నేను చెప్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పనా? నీ జ్యువెలరీ షాప్ కాలిపోతోంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బూడిదయ్యే లోపు వెళ్ళరా.
యాక్చువల్గా ఏం జరిగిందంటే అయ్యా బంగారం కరిగి వెండి తరుగుతోందా? దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటే ఎలా? నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మనం వెళ్ళొద్దా? ఓ సెక్రటరీ, ఏరుకోకండి రా. అయ్యా నెక్స్ట్ నీ కన్స్ట్రక్షన్స్. మొత్తం కుప్ప కూలిపోయిందా? నీ కన్స్ట్రక్షన్ లో ఏవో లోటుపాట్లున్నాయంట. ఇక నీ దగ్గరకు ఒక్కడ రాడు. ఇంకా టైం 5 అవ్వలా, జస్ట్ 4 అవుతోంది. నీ లాస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను విను. నా స్నేహితుడు చచ్చినట్టే నీ కొడుకు కూడా చావబోతున్నాడు రా. నీ వల్ల అయితే కాపాడుకో. ఏంటి 1 by 1 చెప్పి అంతం చేస్తా? ఎవడు? పోలీస్ రవి. నెక్స్ట్ నిన్ను చంపుతానని చెప్పాడు. నువ్వెక్కడున్న వెంటనే ఇంటికి రా. అనితే ఏంటన్నా సరిగా స్నానం కూడా చేయకుండా వచ్చి కూర్చున్నావు? వాడే వేలు పెట్టి గెలుగుతున్నాడు. నాన్న ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. హ్యాపీగా ఈత కొడుతూ ఉన్నావు. ఎవడ్రా ఈత కొట్టాడు? ఏదో అలా అమ్మాయిలతో జాలీగా ఉన్నాను. అది కూడా వాడికి నచ్చలేదు. అయితే ఈత కొట్టడం తెలీదు మీకు? నాకు ఈత రాదని తెలీదా నీకు? వెళ్ళో. అయితే నిజంగానే నీకు ఈత కొట్టడం తెలీదా? ఇవాళ ప్రోగ్రాం సక్రమంగా ముగిసింది. నీ కొడుక్కి దోపిడీలు చేయడాలు నేర్పించావు, మానభంగాలు చేయడం నేర్పించావు, మర్డర్లు చేయడం కూడా నేర్పించావు. కానీ ఈత ఎలా కొట్టాలో నేర్పించడం మర్చిపోయావే. అందుకే వాడే నేర్చుకుంటున్నాడు. బ్రిడ్జికి కింద నీళ్ల లోపల వచ్చి పొక్కలెంతో పైకి లాగి ఒళ్ళో పెట్టుకొని ముద్దులాడు. ఫోన్ నా రానని ఏం చేశారో చూసావా? ఎవరు చేశారు? పోలీస్ రవి. వాడేం చేశాడు? డ్రంక్ అండ్ డ్రైవ్, మందెక్కువై నీ కొడుకే బ్రిడ్జిని గుద్ది నీటిలో పడ్డాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అదే కదా చెప్తోంది. ఏంటి జయప్రసాద్, రంగు మారుస్తున్నావా? లేదు, ఇప్పుడే కరెక్ట్ గా ఉన్నాను. అసలైన పోలీసుగా మారాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరితో? నువ్వేమైనా మినిస్టరా సాల్యూట్ చేసి భయపడిపోవడానికి? వీరనాగువేగా. డీసీ ఎక్కడ? డీసీ సిక్ లీవ్ లో ఉన్నారు. రేపే వస్తారు. ఈ రోజు ఏం చెయ్యాలన్నా నేనే. ఏయ్, చనిపోయిన వాడేమైనా చాగా? ఇంతమంది నుంచున్నారు. ఒక 5గురిని మాత్రం ఇక్కడ ఉంచి మిగతా వాళ్ళని పంపించేయి. వస్తాను సార్. నువ్వేమైనా మినిస్టర్వా సాల్యూట్ చేసి భయపడుతూ మాట్లాడడానికి? నువ్వు సెక్యూరిటీ గార్డ్స్కి ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్.
స్టాప్ స్టాప్. సారీ సార్, త్వరగా త్వరగా ఓపెన్ చేయండి. ఏంటి వేరు నాకు ఇక్కడే కూర్చొని ఉన్నావు? రా లోపలికి రా. తలకొరివి పెట్టొస్తున్నాను, లోపలికి రాకూడదు. మైలు తెలుసు వీర నాగు, పార్టీ మీటింగ్ అని. నీకు తెలుసా తెలీదా? నువ్వు వచ్చేవా రాలేదా అని విచారించడానికి నేను ఇక్కడికి రాలేదు. నువ్వు తరచు అంటూ ఉంటావు కదా, మంత్రివైపో అని. ఇప్పుడు ఆ మూడొచ్చింది. ఏంటి వీర నాగు ఇంత సడన్ గా? సడన్ గానే అన్నీ జరుగుతుంది. సడన్ గా ఇప్పుడు పుట్టుకొచ్చాడు, నన్ను నాశనం చేశాడు. సడన్ గా నా మీద జనానికి ఉన్న భయం పోయింది. సడన్ గా పోలీసోడు మంచోడుగా మారిపోయాడు. సడన్ గా నా కొడుకు చచ్చిపోయాడు. అందుకే సడన్ గా ఈ నిర్ణయం. కావాలంటే నేను వాడిని. నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, నేను చెప్పింది మాత్రం చెయ్యి చాలు. నాకు ఆ మినిస్టర్ పదవి కావాలి. మినిస్టర్ పదవా? నువ్వు ఊరికే ఏం చెయ్యక్కర్లేదు. కరెన్సీ మూట్లో ఇంకా కావాలంటే చెప్పు, ఆస్తి మొత్తం రాసిస్తాను. మెళ్ళో పూమాల పడుతుందంటే శవంగా మారడానికి కూడా వెనకాడినావు. పత్రికల వాళ్ళందరినీ రమ్మన్నాను, నువ్వే వాళ్ళతో చెప్పే వీరనాగు మంత్రి కాబోతున్నాడని. లేదంటే సడన్ గా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయి. రేయ్, షార్ట్కట్లో బండి తేండ్రా.